ఈ ఐపీఎల్ 2025 సీజన్కు ముంబై ఇండియన్స్ దగ్గర వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ వికెట్ కీపింగ్ లైనప్ ఉంది. వీళ్ళ వికెట్ కీపర్లు చూసుకున్నట్లయితే స్క్వాడ్ లో రాబిన్స్ బిన్జీ మరియు రియాల్ లికిల్టన్ మరియు శ్రీజిత్ కృష్ణ అని ఒక యంగ్స్టర్ కూడా ఉన్నారు. వీళ్ళల్లో చూసుకున్నట్లయితే ప్రాబబుల్లీ నాకు తెలిసినంత వరకు రాబిన్ బిన్జీకి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వికెట్ కీపింగ్ పొజిషన్. అలానే ఇతనికి పోటీగా రియాల్ లికిల్టన్ కూడా ఉండే అవకాశం. ఇతడైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే బీభత్సంగా రన్స్ స్కోర్ చేస్తున్నాడు ఓపెనింగ్ వచ్చి. కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ రియాన్ రికిల్టన్ వైపు కూడా ఒక కన్నేసి ఉంచుతారు. కానీ ఫస్ట్ పొజిషన్ అయితే నాకు తెలిసినంత వరకు రాబిన్ బిన్జీకి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాబిన్ బిన్జీ కోసం వీళ్ళు గత 3 సీజన్ల నుంచి ఆక్షన్లో పోరాడుతూనే ఉన్నారు ఇతని కోసం. ఇతడు ఎందుకంటే అంత స్పెషల్, ఇతనికి డొమెస్టిక్ క్రికెట్లో మినీ పోలార్డ్ అనే పేరు ఉంది. అంటే ఇతడు అంత బిగ్ హిటర్ మరియు అంత ప్రాపర్గా మ్యాచెస్ ఫినిష్ చేయగలడు. నెంబర్ 9 విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ దగ్గర కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ వికెట్ కీపింగ్ లైనప్ ఉంది. వీళ్ళ దగ్గర చూసినా కూడా జోష్ ఇంగ్లీష్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కీపర్ ఉన్నాడు. కానీ అతడికి ఐపీఎల్లో ఒక మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేదు. ఈవెన్ ఇండియన్ పిచ్చెస్లో కూడా ఆడాడు, కానీ అంత మంచిగా పర్ఫామ్ కూడా చేశాడు. గతంలో అతడికి ఒక సెంచరీ కూడా ఉంది ఇండియన్ పిచ్చెస్లో. కానీ ఐపీఎల్ అనేది ఒక డిఫరెంట్ ప్రెజర్ని యాడ్ చేస్తుంది. కాబట్టి ఇతడు ఆ ప్రెజర్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతాడో లేడనేది చాలా డౌటే. కాబట్టి ఇతన్ని ప్రాపర్గా నమ్మి ఇస్తారో ఇవ్వదో అనేది కూడా పెద్ద క్వశ్చన్. అలానే వీళ్ళకు ఇంకో వికెట్ కీపర్ల విషయానికి వస్తే ప్రప్సిమ్రన్ సింగ్ ఉన్నాడు. ఇతడైతే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కీపింగ్ చేయడు, ఆన్ అండ్ ఆఫ్ కీపింగ్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్రూ అవుట్ ద సీజన్ అయితే ఇతడు చేయడు. ఎందుకంటే ఇతడు ఓపెనర్ కాబట్టి కీపింగ్ అనే బాధ్యతలు ఇతడు చేపట్టలేడు. ఇక నాకు తెలిసినంత వరకు అయితే డెఫినెట్లీ జోష్ ఇంగ్లీష్కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జోష్ ఇంగ్లీష్ ప్రప్సిమ్రన్ సింగ్కు ఏమైనా ఇంజురీస్ ఆర్ వీళ్ళిద్దరిని వద్దు అనుకుంటే విష్ణు వినోద్ అని ఒక యంగ్స్టర్ కూడా ఉన్నాడు. ఇతడు ఒక సీజన్ ఏమో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐ థింక్ 1 లేదా 2 మ్యాచెస్ ఛాన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ పర్లేదు, ఒక మంచి ప్లేయర్గా ప్రూవ్ కూడా చేసుకున్నాడు ఇతడు. ఇక నెంబర్ 8 విషయానికి వస్తే కేకేఆర్ దగ్గర అయితే రెహమానుల్లా గుర్బాజ్, క్వింటన్ డికాక్ మరియు లొవింత్ సిసోడి అనే యంగ్స్టర్ కూడా ఉన్నారు. వీళ్ళందరిలో చూసుకుంటే అయితే నాకు తెలిసినంత వరకు క్వింటన్ డికాక్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ క్వింటన్ డికాక్ ఓపెనింగ్ ఛాన్సెస్ ఇచ్చినట్లయితే సునీల్ నారాయణ మరియు క్వింటన్ డికాక్ ఇద్దరు లెఫ్ట్ అవుతారని వీళ్ళకి అనిపించినట్లయితే డెఫినెట్లీ గుర్బాజ్ని ప్లేలోకి తీసుకొని అతనికి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే ఓపెనింగ్ కాంబినేషన్ మారుస్తామంటే సునీల్ నారాయణ తోడుగా అజింక్య రహానే ఆర్ రఘువంశీ అనే వీళ్ళిద్దరులను ట్రై చేస్తే అప్పుడు క్వింటన్ డికాక్ని 1 డౌన్లో ఆడించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇతడు గత కొన్నేళ్లుగా లక్నోకి 1 డౌన్లో ఆడాడు, అలానే నెంబర్ 4లో కూడా ఆడాడు. కాబట్టి తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, పికప్ చేసే ఎక్స్పీరియన్స్. ఈవెన్ గుర్బాజ్ చూసుకున్నా కూడా కేకేఆర్ తరపున ఒక ప్రాపర్ ప్లేయర్గా అయితే కనిపించాడు. అతడు ప్లే ఆఫ్స్, ఫైనల్స్ లాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్లో కూడా అతడు నిలబడి రన్స్ అయితే స్కోర్ చేశాడు. కాబట్టి రెహమానుల్లా గుర్బాజ్ కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. నెంబర్ 7 విషయానికి వస్తే జీటీ దగ్గర అయితే జోష్ బట్లర్ లాంటి దిగ్గజ ప్లేయర్ ఉన్నాడు. కానీ తనకి బ్యాకప్గా అయితే ఇన్ఎక్స్పీరియన్స్ స్క్వాడ్ అయితే ఉంది. ఇకరేమో కుమార్ కుషాగ్రా మరియు అనుజ్ రావత్. వీళ్ళైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఐపీఎల్లో, మరియు వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడలేదు. ఇటు జోష్ బట్లర్ చూసుకున్నట్లయితే ఇతడు ఒకప్పుడు జోష్ బట్లర్ లాగా అయితే కనిపించలేదు. ఒకప్పుడు జోష్ బట్లర్ అయితే కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్ స్కోర్ చేసేవాడు. కానీ ఇప్పుడు జోష్ బట్లర్ అయితే ఏదో 1-2 మ్యాచెస్ 50 or 100 కొడుతున్నాడు. మిగతా మ్యాచెస్ అన్ని అంత ప్రాపర్గా కన్సిస్టెంట్గా రానిలేకపోతున్నాడు. కాబట్టి ఇదైతే ఒక డిసడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి గుజరాత్ టైటన్స్కు. కానీ వీళ్ళు ఇంకొక ఆప్షన్ లేదు, జోష్ బట్లర్నే ఆడించి తీరాల్సిందే. ఎందుకంటే జోష్ బట్లర్ ఒక ప్రాపర్ ఓపెనర్ కిందకన్నా వాడుకోగలుగుతారని నా ఉద్దేశం, మరియు టీం ఉద్దేశం కూడా అదే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అనుజ్ రావత్ లాంటి ప్లేయర్ని ఆడించినట్లయితే తను మిడిల్ ఆర్డర్లో ఆడించాల్సి వచ్చింది. ఓపెనర్గా ఎవరు ఆడగలుగుతారనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. నెంబర్ 6 విషయానికి వస్తే సిఎస్కేకి అయితే ఎంఎస్ ధోని లాంటి దిగ్గజ ప్లేయర్ ఉన్నాడు. కానీ నెంబర్ 6లో ఎందుకు పెట్టాలంటే ఇతడైతే బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అతని హెల్త్ ఇష్యూస్. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ మనము ఇంటర్నేషనల్ వైజ్ చూసుకున్నట్లయితే అతడు నెంబర్ 1 ఎటువంటి డోకా లేకుండా చెప్పుకోవచ్చు. కానీ ఈ ఐపీఎల్లో ఇతడు డెఫినెట్లీ నెంబర్ 6 పొజిషన్ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ స్క్వాడ్లో చూసుకున్నా కూడా బ్యాకప్ వికెట్ కీపర్లు ఒకరు ప్రాపర్గా లేరు. ఈవెన్ డెవెన్ కాన్వే ఉన్నాడు, కానీ అతడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వికెట్ కీపర్ అయితే అసలే కాదు. అతడు పార్ట్ టైం వికెట్ కీపర్, ఎప్పుడో ఒకసారి వికెట్ కీపింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ ఎంఎస్డీకి ఏమైనా ఇంజూరీ అయినట్లయితే వీళ్ళ వికెట్ కీపింగ్ డిపార్ట్మెంట్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ థింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే ఎల్ఐసి దగ్గర అయితే 27 కోట్లు పెట్టి కొన్న రిషబ్ పంత్ ఉన్నాడు. అలానే 21
కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న నికోలస్ పూరన్ ఉన్నాడు. వీళ్ళ దగ్గర అయితే ప్రాపర్ వికెట్ కీపింగ్ కాంబినేషన్ ఉంది. వీళ్ళిద్దరికి బ్యాకప్గా ఒక యంగ్స్టర్ కూడా ఉన్నాడు, ఆర్యన్ కుషాల్ అని. రిషబ్ పంత్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్స్, కానీ అతడు T20స్లో వన్ ఆఫ్ ద రేంజ్ హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. రిషబ్ పంత్ అయితే మోస్ట్ లైక్లీ ఫినిషింగ్ రోల్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాడు. నాకు తెలిసినంత వరకు నెంబర్ 4 ఆర్ నెంబర్ 3లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఫినిషింగ్ డిపార్ట్మెంట్లో నికోలస్ పూరన్, ఆయుష్ బదోని ఇటువంటి మంచి ప్లేయర్లు ఉండగా రిషబ్ పంత్ను అయితే ఫినిషింగ్ రోల్కి పంపించారు. ఇతన్ని వన్ డౌన్లోనే ఆడించవచ్చు. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ దగ్గర అయితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వికెట్ కీపర్స్ ఉన్నారు. ఒకరేమో ఫిల్ సాల్ట్, ఇంకోరేమో జితేష్ శర్మ. వీళ్ళిద్దరు అయితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రతి మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉండే ప్లేయర్లు వీళ్ళిద్దరు. ఫిల్ సాల్ట్ ఏమో డెఫినెట్లీ ఆర్సీబీకి ఫ్రంట్ లైన్ ఓపెనర్, అలానే జితేష్ శర్మ కూడా ఆర్సీబీకి ఆ నెంబర్ 5 నెంబర్ 6 పొజిషన్లో కన్సిస్టెంట్గా రన్స్ కొట్టే ప్లేయరు. ఇంకా వీళ్ళిద్దరిలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి మేనేజ్మెంట్ ఇతని వైపు మొగ్గు చూపించకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ జితేష్ శర్మ లాంటి ప్లేయర్ లేకుండా ఒక యంగ్స్టార్ని బ్యాకప్గా తీసుకుని ఉంటే అతడు ప్లేయింగ్ లెవెల్లో ఆడకపోయే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి డెఫినెట్లీ అప్పుడైతే ఫిల్ సాల్ట్కి 2 బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జితేష్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ ఉన్నాడు. ఈవెన్ ఇతడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా డెబ్యూ చేసి కొన్ని రన్స్ కొట్టి ఉన్నాడు. కాబట్టి డెఫినెట్లీ జితేష్ శర్మకి ఆ వికెట్ కీపింగ్ బాధ్యతలు అయితే అప్పచెప్పబోతున్నారు ఈ సీజన్ ఆర్సీబీ టీం. నెంబర్ 3 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కూడా వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ వికెట్ కీపర్స్ ఉన్నారు. మెయిన్లీ అయితే కేఎల్ రాహుల్కి అయితే మనం ఇండియన్ క్రికెట్లో నావిగేటర్ అని ఒక ముద్దు పేరు కూడా పెట్టారు. అతడైతే ఎక్సలెంట్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అలానే అతని డెసిషన్ మేకింగ్ కూడా ఆన్ టాప్ ఉంటుంది. ప్రాపర్గా డిఆర్ఎస్ తీసుకునే కెపాసిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్లో ఉండేది. ఆ తర్వాత చూస్తే అభిషేక్ పోరెల్ ఉన్నాడు, ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, ఆ తర్వాత డొవైనా ఫెరేరా కూడా ఉన్నారు. డొవైనా ఫెరేరా మన ఐపీఎల్లో పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఇతడు ఎస్ఏ లీగ్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్టర్. నాకు ఐపీఎల్లో పోలార్డ్, ఎంఎస్డి ఎలానో ఎస్ఏ లీగ్కు ఇతను అలా. వీళ్ళ వికెట్ కీపర్స్ లైన్ అయితే బ్రిలియంట్గా ఉంది. మెయిన్లీ కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ అయితే డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్లో ఆడే ముగ్గురు వికెట్ కీపర్లు. నెంబర్ 2 విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ దగ్గర అయితే సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ ఇటువంటి మంచి ప్లేయర్లు ఉన్నారు. అలానే వీళ్ళకు తోడుగా కృణాల్ రాథోర్ అనే ఒక యంగ్ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. సంజు శాంసన్ అయితే విత్ ద బ్యాట్ అయితే సంచలనం సృష్టిస్తున్నాడు. కాబట్టి సంజు శాంసన్ వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ సంజు శాంసన్ దగ్గర మంచి కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు ఆ కీపింగ్ స్కిల్స్తో డైవ్ కొట్టి ఆ మంచి క్యాచెస్ పట్టగలడు. అలానే స్టంపింగ్స్ కూడా అట్ ఈస్ బెస్ట్ చేయగలడు. ఒకవేళ సంజు శాంసన్ ఇంజురీ వల్ల ఏమన్నా మ్యాచెస్ దూరం అయినట్లయితే డెఫినెట్లీ వీళ్ళకు పికప్ టు వికెట్ కీపర్ వచ్చేసి ధ్రువ్ జురేల్ అయితే మన ఇండియా తరపున ఇండియన్ వికెట్స్లో స్పిన్ బౌలింగ్కి వికెట్ కీపింగ్ చేశాడు. అంటే అది నాట్ అన్ ఈజీ జాబ్. ఎవరైనా చెప్తారు మన ఇండియన్ పిచ్చెస్లో స్పిన్నర్స్కు వికెట్ కీపింగ్ చేయాలంటే చాలా కష్టం అని. కానీ ఇతడు డెడీస్గా చేసి ఆ సిరీస్ మొత్తం ఐ థింక్ 2-3 క్యాచెస్ డ్రాప్ చేశాడే తప్పితే అది కూడా ఎడ్జెస్ అయిన క్యాచెస్ కాదు, ఎక్కువ ఓవర్టర్న్ అయి మిస్ చేసిన క్యాచెస్ తప్పితే అతడు అంత ప్రాపర్ వికెట్ కీపింగ్ చేశాడు ఆ ఇంగ్లాండ్ సిరీస్లో. నేను అతని బ్యాటింగ్ స్కిల్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. ఎందుకంటే అతన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ 14 కోట్లు పెట్టి తన్ని రిటైన్ చేసుకుంది. ఎంతో కొంత బ్యాటింగ్ స్కిల్స్ లేకపోయింది 14 కోట్లు పెట్టి ఏ టీమే కానీ రిటైన్ చేసుకోదు. నెంబర్ 1 విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ దగ్గర అయితే హెన్రీ క్లాసెన్ ఉన్నాడు. హెన్రీ క్లాసెన్ వన్ ఆఫ్ ద బిగ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే ఇప్పుడు లిటరల్లీ స్పిన్నర్లకు ఆడే విధానంగా అయితే యాడ్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. మిడిల్ ఓవర్స్లో ఇతడు వచ్చాడంటే గేమ్ని చిటికెల్లో చేంజ్ చేసే అబిలిటీ ఉన్న ప్లేయర్ ఇతడు. అలానే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ వికెట్ కీపర్ సెంచరీ కొట్టిన ప్లేయర్ కూడా ఇతడే. కాబట్టి ఇతనికి కొంచెం రికార్డులు ఉన్నాయి. అలానే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ కూడా బ్రిలియంట్గా ఉన్నాయి. కాబట్టి హెన్రీ క్లాసెన్ నెంబర్ 1 వికెట్ కీపర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఇతనికి బ్యాకప్గా కూడా ఇషాన్ కిషన్ ఉన్నాడు. వీళ్ళిద్దరి గ్రౌండ్ వర్క్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇషాన్ కిషన్ గత 5-6 ఏళ్ళుగా ముంబై ఇండియన్స్కు ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా పనిచేశాడు. కాబట్టి ఇతనికి ఆ మాత్రం అనుభవం లేని మనం నెంబర్ 1 వికెట్ కీపింగ్ పొజిషన్ ఇయ్యలేము ఈ టీం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.